guys, welcome back to my channel Pratyusha Charan. Hope you're all doing great. It's been so many years నేను ఇంట్రో ఇట్లా ఇచ్చి ముందు నా వీడియోస్కి ఇంట్రో నేను ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు ఫర్ పాస్ట్ ఫ్యూ వీడియోస్ నేను ర్యాండమ్గా వీడియోతో పాటే ఇంట్రో కూడా ఇచ్చేసేదాన్ని. ఐ డోంట్ నో ఈరోజు నేను నా వీడియోని ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఐ ఫెల్ట్ లైక్ టాకింగ్ ఇట్లా ఇంట్రో ఇస్తే బెటర్ ఏమో అన్నట్టు అనిపించి సో టుడే ఐఎమ్ హియర్ లైక్ దిస్. And yeah, today's video is all about girl things, like girl things in the sense it's all about shopping. And yeah, so my brother-in-law marriage set అయింది అంటే చరణ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్. సో వాళ్ళ మ్యారేజ్కి మేము షాపింగ్ చేస్తున్నాం. సో వీఆర్ గోయింగ్ టు ధర్మవరం ఫర్ శారీ షాపింగ్. అండ్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే లాస్ట్ టైం నా మ్యారేజ్ శారీస్ అన్నీ నేను వీడియో పెట్టినప్పుడు సో ఐ గాట్ లాట్ ఆఫ్ కమెంట్స్ అండ్ సో మెనీ మెంబర్స్ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ మీ ఆ శారీస్ గురించి. సో అందుకు నేను ఈ వీడియోలో లైక్ ఐ థాట్ ఆఫ్ షోయింగ్ న్యూ కలెక్షన్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. సో దట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ go there and check the collection. Okay, hi Jappamaki. Hi Jappamaki. Hi mummy. Hi. ఎవరికి వదిలేదు నాకు ఇచ్చే డబ్బులు నేను చీరలు దేవద్దు తర్వాత నాకు ఇచ్చే నేను దాబెట్టి నీకు ఇస్తాను. చూసాను చూడు డబ్బులు ఏమి పాపించి పడిపోతాను. ఈ వీడియోలో మీరు చాలా కొత్త పీపుల్ని చూస్తారు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా కనిపించారు. అండ్ ఎవరికైతే తెలియదో ప్లీజ్ డూ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. ఆల్మోస్ట్ 20+ వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. ప్లీజ్ డూ వాచ్ దెమ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి చరణ్ అత్త, పిన్ని, తేజ వాళ్ళు కనిపిస్తారు. అండ్ అలాంగ్ విత్ దెమ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, దట్ ఈస్ తేజ వాళ్ళ అత్త వాళ్ళు కూడా కనిపిస్తారు. అండ్ మేము ధర్మవరంకి మార్నింగ్ 8:30కి అంతా స్టార్ట్ అయిపోయాము. అండ్ శ్రీలక్ష్మి వాళ్ళు, అంటే శ్రీలక్ష్మి ఇన్ ది సెన్స్ తేజ కాబోయే వైఫ్, వాళ్ళు మార్నింగ్ వచ్చారు అనంతపూర్కి. ఇంకా వాళ్ళు వచ్చాక మేము కలిసి స్టార్ట్ అయిపోయాము. అండ్ మాకు హార్డ్లీ 1 hour జర్నీ అనుకుంటా ధర్మవరం. అండ్ ఆబ్వియస్లీ శారీ షాపింగ్ అంటే లేట్ అవుతుంది అని ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. అండ్ దాని తర్వాత గోల్డ్ షాపింగ్ కూడా ఉండేది. అండ్ షాపింగ్ అంతా అయిన తర్వాత శ్రీలక్ష్మి వాళ్ళు రిటర్న్ ఊరికి వెళ్ళాలి వాళ్ళు. సో మరి వాళ్ళకి లేట్ అవ్వకూడదని మేము ఎర్లీగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ చాలామంది నా మ్యారేజ్ శారీస్ వీడియో చూసి అడిగారు డీటెయిల్స్ గురించి. సో అందుకు మళ్ళీ నేను వీడియో చేద్దాము అని అనుకున్నా. అండ్ నా మ్యారేజ్కి కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట, ఇదే షాప్లో. అండ్ ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చాము. చాలా వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా వచ్చాయి కలెక్షన్. ఇక్కడ వాళ్ళు చీరలు నేస్తారనుకుంటా. అండ్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేసిన టైం వేరే అనమాట. అంటే లేట్ అవుతుంది, ఆబ్వియస్లీ వెడ్డింగ్ శారీస్ అంటే కొంచెం లేట్గానే అవుతాయి కదా. బట్ చాలా త్వరగా అయిపోయినాయి. ఆల్మోస్ట్ లంచ్ టైంకి అంతా అయిపోయింది. అండ్ నేను కూడా శారీస్ కొనాలి అండ్ మీకు కూడా కలెక్షన్ చూపించాలి అని వెళ్ళాను ధర్మవరంకి. మోక్షని తీసుకొని, అంటే ఆబ్వియస్లీ తను చిన్నపిల్ల కదా, అండ్ జర్నీ చేసి అండ్ షాపింగ్ చేయాలి అంటే కొంచెం ఎలా ఉంటుందో తెలియదు. ముందు తను కూడా షాపింగ్కి వచ్చింది, అనంతపూర్లోనే షాపింగ్కి తీసుకెళ్ళాము. ఆ రోజంతా బాగుంది, అస్సలు క్రాంకీ ఉండలేదన్నమాట. సో అదే ధైర్యంతో వెళ్ళామన్నమాట ఆ రోజు. అండ్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నింది ఆ రోజు కూడా. ధర్మవరంలో కూడా 1 or 2 times ఫీడ్ అండ్ స్లీప్ కోసం ఏడ్చింది కానీ, బట్ అదర్ దెన్ దట్ చాలా మంచిగా అసలు ఏమి ఇబ్బంది పెట్టకుండా బాగుంది. అండ్ శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మతోటి, ఆ ఆంటీతోటే మోక్ష చాలాసేపు ఉన్నింది. బాగా ఎత్తుకొనింది ఆ ఆంటీ, అసలు చాలా బాగా చూసుకొని. షాపింగ్ మొత్తం మోక్ష ఆంటీ దగ్గరే ఉంది మోస్ట్లీ. అండ్ మోక్ష కూడా చాలా బాగుంది, అసలు ఏమీ ఏడ్చకుండా, క్రాంకీ అవ్వకుండా. అండ్
మీరు స్టార్టింగ్ క్లిప్ చూసినట్టయితే ఆంటీనే ఎత్తుకున్నారు మోక్షని. అండ్ సో అలా మనం షాపింగ్ కూల్గా చేసుకోగలిగాము. అండ్ ఆల్మోస్ట్ మా షాపింగ్ కూడా చాలా త్వరగా అయిపోయింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్ షూట్ చేయడానికి ట్రై చేశా. అండ్ ఈ వీడియోలో మీరు ఆల్మోస్ట్ లైక్ తలంబ్రాల్ శారీస్ కానీ, రిసెప్షన్ శారీస్ కానీ, పెద్దవాళ్ళు కట్టే శారీస్ కానీ, అండ్ పెట్టిపోతుల శారీస్ కానీ ఆల్మోస్ట్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ నేను నాకు ట్రై చేసినాను కవర్ చేయడానికి, బట్ దెర్ ఆర్ స్టిల్ మోర్ కలెక్షన్. అండ్ ఇది ప్రమోషన్ కాదు. లాస్ట్ టైం నన్ను డీటెయిల్స్ అడిగారు కాబట్టి నేను మళ్ళీ మీకోసం షాప్కి వెళ్ళి కలెక్షన్ వీడియో తీశాను. అండ్ ఈవెన్ వాళ్ళకి కూడా చెప్పా లైక్ లాస్ట్ టైం ఇట్లా చాలా కమెంట్స్ వచ్చాయి మీ శారీస్కి అని. సో వాళ్ళు కూడా లైక్ దేవర్ ఆల్సో ఓకే వీడియో తీసుకోవడానికి. అండ్ మెయిన్ రీజన్ నేను ఎందుకు చేశా అంటే సో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా అని. అండ్ ఈ అది కాకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వేరే కదా. అండ్ చాలామంది షాపింగ్కి వెళ్తూ ఉంటారు. అండ్ ఒక్కసారి మనకి డెస్టినేషన్ అర్థం కాదు ఒక్కొక్కసారి. అంటే ఏ షాప్కి వెళ్ళాలి వీ నో అంటే ఎక్కడ దొరుకుతాయి అని తెలుసు, బట్ షాప్స్ చాలా ఉంటాయి కదా, ప్లెంటీ ఆఫ్ షాప్స్ ఉంటాయి. సో ఏ షాప్కి వెళ్ళాలి అని మనకు అర్థం కాదు. సో ఈ వీడియో మీరు చూస్తే లైక్ మీకు కొంచెం కలెక్షన్ ఐడియా వస్తుంది కదా. అండ్ లైక్ మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది మీకు ఈ స్టైల్ నచ్చుతుందా లేదా అని. ఒకవేళ నచ్చితే మీకు ఈజీ అవ్వచ్చు షాప్ వెతుక్కోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి కొనేయచ్చు అనేసి నాకు అనిపించింది. సో చాలామందికి హెల్ప్ అవ్వచ్చు అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అని. అండ్ నేను ఈ షాప్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చేసి తలంబ్రాలు శారీస్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిఫర్ రెడ్ కానీ గోల్డెన్ షేడ్ లాంటివి ప్రిఫర్ చేస్తారు కదా. సో మేము కూడా మా సైడ్ కూడా మేము రెడ్ వేస్తాము. సో ఇవన్నీ తలంబ్రాలు శారీస్ అనమాట. అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి వెన్ కంపేర్ టు అదర్ షాప్స్. సో ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేస్తే లైక్ కంపేర్ చేసుకోవచ్చు మీకు ఎట్లా అనిపించింది అని. మాకైతే చాలా బెస్ట్ ప్రైస్కే దొరికాయేమో అనిపిస్తుంది శారీస్. అండ్ ఇప్పుడు శారీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడనే కాదు చాలా షాప్స్లో అబ్జర్వ్ చేసా లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ అనుకుంటా లాంగ్ బార్డర్స్ ఉన్న శారీస్ బాగుంటాయి, బట్ అందరికీ సెట్ అవ్వవేమో అనిపిస్తుంది నాకు. బికాజ్ లైక్ హైట్ ఉన్న వాళ్ళకైతే పెద్ద బార్డర్స్ బాగుంటాయి, బట్ షార్ట్ ఉన్న వాళ్ళకి బార్డర్సే ఆల్మోస్ట్ కవర్ అయిపోతుందేమో అని నా ఫీలింగ్. సో మీకు కూడా ఎంతమందికి ఇలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ఒక షాపింగ్ టిప్ చెప్పాలనుకుంటున్నా. మనం మోస్ట్ ఆఫ్ ద టైం మైండ్లో ఒక అవుట్ఫిట్ అనుకొని వెళ్తాం కదా, మేబీ శారీ ఆర్ డ్రెస్ ఎనీ అవుట్ఫిట్. యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్. లైక్ చాలాసార్లు కన్ఫ్యూజన్ లేకుండా అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా త్వరగా తీసేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మనకు అనుకున్న అవుట్ఫిట్ దొరకలేదు అంటే మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. సో వీ మస్ట్ బీ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ అదర్ కలెక్షన్ ఆల్సో. మనం ప్రిపేర్గా లేము అంటే లైక్ వీ విల్ ఎండ్ అప్ బయింగ్ ఓకే అవుట్ఫిట్ కానీ లేదంటే ఏమీ కొనకుండా వెళ్తాము. అండ్ ఆ టైంలో మనకు కావాల్సిన అవుట్ఫిట్ కంటే మంచి డిజైన్స్ చూపించినా మనం యాక్సెప్ట్ చేయలేం, బికాజ్ మన మైండ్లో అదే ఫిట్ అయిపోయి ఉంటుంది. అండ్ చాలాసార్లు నాకు ఇలా జరిగింది. సో అట్ ద ఎండ్ ఐ ఎండెడ్ అప్ బయింగ్ లైక్ నాట్ సాటిస్ఫైడ్ అవుట్ఫిట్స్ అనమాట. సో అది మనం అప్పుడు యూజ్ చేసి ఇంకా దాని తర్వాత మళ్ళీ వేసుకోలేం, బికాజ్ మనం సాటిస్ఫై అవ్వలేదు కదా అవుట్ఫిట్ వల్ల అని. సో ఇలా నాకు చాలాసార్లు జరిగిందనమాట. సో దిస్ వాజ్ టేక్ అవే ఫ్రమ్ మై రీసెంట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అందుకే నేను ఈసారి ఏమీ మైండ్లో పెట్టుకోకుండా వెళ్ళిపోయినా. ఒకవేళ నాకు నచ్చితే తీసుకుందాం లేకపోతే లేదు అన్న టైప్లోనే ఫుల్ ఫ్రీగా వెళ్ళిపోయా షాపింగ్కి. అండ్ ఐ హ్యావ్ ఎండెడ్ అప్ బయింగ్ అ గుడ్ శారీ. అంటే నాకు నచ్చిన శారీ బై చేయగలిగాను. సో మనం ఎప్పుడైనా మనకు నచ్చిన అవుట్ఫిట్ మనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటే లైక్ ఆ కాన్ఫిడెన్స్ మన ఫేస్లో కనపడుతుంది. అదే మనం
నచ్చని డ్రెస్ వేసుకుంటే లైక్ కాన్ఫిడెన్స్ ఉండదు, విల్ నాట్ బీ ఏబుల్ టు క్యారీ అవర్ అవుట్ఫిట్ ప్రాపర్లీ అనిపిస్తుంది. మన ఫేస్లో అది తెలిసిపోతుంది, లైక్ ఆ కళ ఉండదు ఫేస్లో మనకు నచ్చని అవుట్ఫిట్ వేసుకున్నామంటే. అదే మనకు నచ్చిన అవుట్ఫిట్ వేసుకుంటే లైక్ వీ విల్ ఎంజాయ్ లైక్ అకేషన్ కానీ ఏదైనా కానీ మనం ఎంజాయ్ చేయగలం. లేదంటే మొత్తం మన కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మనకు నచ్చిన అవుట్ఫిట్ తీసుకోవాలి. బట్ స్టిల్ సమ్ టైమ్స్ వి నో మనం ఒక్కొక్కసారి సమ్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ నచ్చని డ్రెస్ తీసుకుంటాము. బట్ ఇట్స్ ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బై ఆర్ ఫేవరెట్స్ ఓన్లీ కదా. సో ఇప్పుడు ఇక్కడ చూసే శారీస్ అన్నీ పెద్దవాళ్ళు కట్టే శారీస్, లైక్ అమ్మ వాళ్ళంతా కట్టే శారీస్. అండ్ ఇందులో నాకు కొన్ని శారీస్ చాలా చాలా బాగా నచ్చాయి. లైక్ ఒక సింపుల్గానే ఉన్నాయి, బట్ మంచిగా అనిపించాయి. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా అనిపించాయి. అండ్ ఈవెన్ ప్రైస్ కూడా మాకు చాలా రీజనబుల్గానే అనిపించాయి, బెస్ట్ ప్రైస్కే దొరికాయి అనిపించాయి. ఇలా మా శారీ షాపింగ్ చేసాము. యాక్చువల్లీ మ్యారేజ్ వచ్చేసి మార్చ్ ఎండుకుంది, బట్ ఎందుకు ఇంత త్వరగా తీసుకున్నామంటే ఆబ్వియస్లీ మ్యారేజ్ సీజన్ అంటే మనకి బ్లౌజ్ స్టిచ్ చేయడం ఇవన్నీ లేట్ అవుతాయి కదా. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సిందే శారీస్ నుంచి. సో అలా శారీ షాపింగ్ అయిపోతే మోస్ట్ ఆఫ్ ద బర్డన్ తగ్గిపోతుంది అని ఫస్ట్ శారీ షాపింగ్ చేసేసారు. సో యా ఆఫ్టర్ షాపింగ్ మేము మరీ అనంతపూర్కి వచ్చి స్మాల్ లంచ్ డేట్ లాగా అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము. హోప్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళంతా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఏమైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ చేయరు వీడియో చూడడానికి. అండ్ సైనింగ్ ఆఫ్ ప్రత్యూష కాకర్లా.